యమ్మీ యమ్మీ పొటాటో ఫింగర్స్ ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బుట్టబొమ్మ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. రెండైతే నేను ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను. మంచిగా దానిపైన ఉన్న పొట్టంతా తీసేసుకొని ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకోవాలి. 2 సార్లు అయితే మంచిగా కడుక్కోవాలి. కడిగేసి కొంచెం అయితే ఆరనివ్వాలి. ఎందుకంటే ఆయిల్లో వేస్తే ఆయిల్ చిడుతుందండి తడిగా ఉంటే. ఇలా ఆయిల్ అయితే వేడిగా అయ్యింది. దీంట్లోనే మనం కట్ చేసుకున్న పొటాటో ఫింగర్స్ అన్నీ ఇలా వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. మంటనైతే స్టార్టింగ్లో హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయితే కొద్దీ మంటనైతే చిన్నగా పెట్టుకోవాలి. ఇలా ఆలుగడ్డలు అయితే మంచిగా అయిపోయింది, రెడీ అయిపోయినాయి. దానిపైన మనం కారం చల్లుకోవచ్చు, సాల్ట్ కొంచెము మనకి ఎలా నచ్చితే అలా. ఇది పప్పన్నంలో తీసుకోవచ్చు, లేదంటే స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తుంటే 2 ముక్కలుగా ఎలా విడిపోతున్నాయి. సూపర్గా అంటే సూపర్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అన్నంలో తింటే, పప్పన్నంలో తింటే పొటాటో ఫింగర్స్ సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఎలా ఉందో ఇవాళటి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మన ఛానల్ అందరికీ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?